హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మెంతి కూర అట్టు. మెంతి ఆకును శుభ్రంగా కడిగాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, చిన్న చిన్న పీసెస్గా పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను. వీటిని మిక్సీకి వేసుకోవాలి. పచ్చి బఠానీలు, వీటిని కూడా రెండు కలిపి కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టుకోవాలి. ఒకటి బొంబాయి రవ్వ అయితే 2 గోధుమ పిండి వేసుకోవాలి. సగం సగమైనా వేసుకోవచ్చు. నేనైతే 1కి 2 వేసుకున్నాను. తగినంత ఉప్పు, కొద్దిగా వంట సోడా, కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర అన్నీ ఒక మారిగా కలుపుకోవాలి. తరిగి పెట్టుకున్న మెంతి కూరని ఇందులో వేయాలి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేయాలి. వాటర్ వేసి అంతా కలుపుకోవాలి. దోసపిండి ఎలా కలుపుకుంటామో అలాగే ఒక 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు నానినా కూడా బాగుంటుంది. ఇది అట్టు అంటారు, ఒక్కొక్క ప్రాంతం అట్టు అంటారు, ఒక్కొక్క ప్రాంతంలో దోశ అంటారు. ఎలా అన్నా కూడా ఒకటే. పచ్చిమిర్చి బఠానీ మిశ్రమాన్ని కూడా ఈ పిండిలోనే వేసి కలుపుకోవాలి. అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. పెన్నం పెట్టుకొని వెలిగించుకున్నాను. మనము ఈ కలిపిన పిండిని ఇలా పెన్నం పైన వేసుకొని గంటతో నేర్పితే సరిగా రాదని చేత్తో ఇలా అంటానండి. చేత్తో అంటే చాలా సమంగా వస్తుంది. ఇంకా ఏ చట్నీ లేకుండానే ఇలాగే మనం తినచ్చు. లేదా మనము కొబ్బరి చట్నీ కానీ ఎర్రగడ్డ చట్నీ కానీ వేసుకొని తినచ్చు. మన ఇష్టం అండి. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నేర్పుకున్న తర్వాత మనము ఆయిల్ వేసుకోవాలి. ఒకవైపు కాలాక ఇంకొక వైపుకు టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇటువైపు కూడా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. కానీ సీజన్ అంతా ఇలా డిఫరెంట్ ఐటమ్స్ చేసి పిల్లలకు పెద్దలకు పెడితే చాలా విటమిన్స్ ఉన్న ఆహారాన్ని అందించిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఈ సీజన్లో ఈ బఠానీ మెంతి అట్టు చేసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే అండి, సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.